జగనోన్మాదం వెరీ డేంజరస్ అండి. ఇది ఇంజూరియస్ టు హ్యాపీ. ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదకరంగా మారిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న మనం చూసాం ఏంటి, కత్తులు పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు కుర్రాళ్ళు. ఆ కత్తులు పట్టుకుని డ్యాన్స్ వేస్తుంటే దాన్ని మేము ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టారు. ఏంటి ఈ ఉన్మాదం ఎక్కడికి పోతుంది, ఈ జగనోన్మాదం ఎటుపోతుంది, కుర్రోళ్ళు యూత్ సెకండ్ జనరేషన్ నాశనం అయిపోతుందని మేము కూడా మాట్లాడాం. మేము మాట్లాడితే దానికి వీళ్ళు కవరింగ్ ఆఫ్ ఇండియా ఇచ్చేయడానికి ఇద్దరు కవరింగ్ స్టార్లను పంపించాడు జగన్. అందులో ఒకడు మా కామెడీ కింగ్ పేరుని నాని. మటలు చేస్తాడు, కిరాయికి మటలు చేస్తున్నాడు, మనం ఈ పాత్రలు చేస్తాం. గుండా శంకర్ కాపుసారాం ఆ పిల్లలు చిన్నకపాటు చేస్తున్నాం. అది సరే, అది అయిపోయింది రాజకీయాలు. సినిమా డైలాగులు ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్న దాకా మీ జెండా మోసాడు, అది కాయలు కాసిపోయి మీ జెండా మోసి మోసి మీ బుధం కాయలు కాసిపోయి మీ తప్పుడు వాగ్దానాలు మీ తప్పుడు మాటలు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి. ఆడెవడో చిన్నపిల్లడటండి, ఇంకా ఉంది అది మాట్లాడదాం మనం. ఆడెవడో చిన్నపిల్లడు ఏదో అన్నాడటండి మాట వరుసకి. దానికే మీరు ఇలా చేస్తారని కవర్ చేయడానికి మనోడు వచ్చాడు. ఇంకొక అతను ఏమంటాడంటే, ఆ కత్తులు అటండి జాతర కోసం జరుగుతుందట, ఆ జాతరలో కత్తులు పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు, అది ఒక జాతర మాత్రమే, ఆ జాతరను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తారా అని ఇంకో వైసీపీకి చెందిన మీడియా ఛానల్లో వీళ్ళు చెప్పించడం జరిగింది. వీళ్ళు ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళది వాళ్ళు ఒక ఎదో పని చేసేస్తారు, కానీ దానికి ఒక అందమైన కవరింగ్ ఇస్తారు, మనం అదే నమ్మాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకానంద రెడ్డి గారిని వీళ్ళు నరికి చంపేశారు, కానీ వీళ్ళు ఏం చెప్పారు, గుండుకోట అన్నారు, మనం నమ్మాలి. అక్కడ కోడికత్తి అనేది ఏమి జరగలేదు, కానీ కోడికత్తితో నన్ను చంపేయబోయడని జగన్ గారు అన్నారు, మనం నమ్మాలి. ఇక్కడ అసలు నిజమే. ఇప్పుడు వీళ్ళు అంటున్నారండి అది ఏదో జాతరలో జరిగింది అని. వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలేనా? పోనీ ఈ వీడియోని పక్కన పెడదాం. లేదా ఇతను కూడా తెలుగుదేశం కార్యకర్త, సరదాగా ఏదో వైసీపీ జెండా రంగులు బాగున్నాయని పట్టుకున్నాడని చెప్పేయండి ఒక కథ. ఉన్నారు కదా ఎరుగురులు మీ మాటలు నమ్మడానికి. ఈ ఉన్మాదం అనేది మీకు గుర్తుందండి, ఇది సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇలా పెట్టి వాళ్ళకి ఇలా ఈ ప్లేస్లో కిట్ బ్యాగులు కట్టారు. కిట్ బ్యాగులు కట్టి ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ గుద్దమని చెప్పేవారు అనమాట అండి. అంటే అది చూస్తే దాన్ని కొడుతూ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని కొట్టినట్టు వాళ్ళలో ఒక సైకిక్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, అంటే సైకోల్గా మారిపోతారనమాట అండి. ఇక్కడ బొమ్మ పెట్టి ఆయన కొట్టినట్టు ఫీల్ అవ్వమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి అయిపోయి ఇచ్చిన స్ట్రాటజీ. ఇది ఎవరో కుర్రోడు మామూలుగా తెచ్చుకుని పెట్టింది కాదు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏమైనా విందు భోజనాలు తయారు చేస్తారు, డ్రింక్స్ పెడతారు, ఐస్ క్రీమ్లు పెడతారు. కానీ జగన్ గారి ఉన్మాదం ఏ స్థాయిలో ఉంటుందంటే వీళ్ళ ఫోటోలు పెట్టి కిట్ బ్యాగులు పెట్టారు, కొట్టండి వాళ్ళని, అంటే జనంలో వీళ్ళని కొట్టాలి, వీళ్ళు మాకు శత్రువులు అనే ఉన్మాదాన్ని అప్పటి నుంచి మొదలు పెట్టారండి. అప్పటి నుంచి మొదలు పెడుతూ ఈయన చేసిన మరో పని ఏంటంటే, ఇది ఒక్క రోజులో వచ్చిన ఉన్మాదం అయితే కాదండి, అన్నిటికన్నా ప్రమాదకరం ఇదండి. ఇక్కడ సందర్భం ఏంటి, పట్టాభి గారు బోజుడీకే అన్నారు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డిని తిట్టారు పట్టాభి గారు అంటే ఆ వైసీపీ క్యాడర్లో అంత కోపం రాదు. అదే సజ్జల గారిని ఏదో అన్నారులే, ఈయన వాళ్ళని అంటాడు కదా అని వదిలేస్తారని దాన్ని జగన్ గారిని అన్నట్టు క్రియేట్ చేసేసి మలుపు తిప్పేశారు. ఆ బోసుడీకేకి లా కొడుకునే అర్థాన్ని క్రియేట్ చేసేసి ఇక రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ రెచ్చగొట్టారండి. రెచ్చగొట్టి ఓ కొద్దిమందినో 100 మందినో 200 మందినో టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి దాడికి పంపించి ఇంతంత కర్రలు పట్టుకుని పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళని తలలకేసి బాధారండి. ఆ రోజు మొత్తం అద్దాలు పగలు కొట్టేసి విధ్వంసం సృష్టించారు. అలా సృష్టించడం ఎంత నేరమో ఆ సృష్టించిన వాళ్ళని అలా చేసే ప్రతి ఒక్కడు నాకు అభిమానస్తుడు ఆప్యాయస్తుడు అని ఈయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ తోటి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న వైసీపీ కుర్రోళ్ళు కూడా ఎస్ అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మనం కూడా ఆప్యాయస్తుడు అవుతాం అనమాట, ఆయనకు కూడా మనం ఆత్మీయుడు అవుతాం అనమాట, సో మనం కూడా చేయాలి అనే నేరాలను ప్రోత్సహించడం సార్. ఇది చాలా లోతైన సైకలాజికల్ టెక్నిక్. ఇది
అంటే ఒక వర్గాన్ని మొత్తం నేరాల వైపు ఎలా ఎలా పరిగెట్టించాలో అలా పరిగెట్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారు పండిపోయి ఉన్నారంట. చాలా తప్పండి అది. అది బీబీ వచ్చేళ్ళు కొట్టారు అని రియాక్షన్ ఇచ్చారు అంతే. కొట్టడాన్ని సమర్థించడం అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా ఉందండి? ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, కొట్టడం, తగలబెట్టడం ఎప్పుడన్నా ఉందా ఎక్కడన్నా? జగన్ గారు వచ్చాక మాత్రమే వచ్చింది అది. అలాగే ఆ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అదే తరహా దాడి, అదే తరహా తగలబెట్టడం, దాన్ని మళ్ళీ జగన్ గారు సమర్థించడం. నేరాలు చేసే వాళ్ళని సమర్థించడం అంటే సార్ అది నేరాలను ప్రోత్సహించడమే అండి. ఈయన ఈరోజు చేసిన కొత్త పని ఏం కాదండి ఇది. ఒక నేరస్తుడిని అలా పబ్లిక్గా ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఆయనే చంపాడు అనేది సిబిఐ, అది కూడా ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కాదని చెప్తా. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డి చంపాడంటే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పించేసారని వాళ్ళు దారి తప్పించడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అవినాష్ రెడ్డి హత్య చేశాడని చెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. పోయినప్పుడు ఏమైనా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా ఉందా? లేదు. కేంద్ర ప్రభుత్వంతో చాలా సఖ్యంగా ఉన్నారు. అలాంటి సందర్భంలోనే ఎంక్వైరీలో వాళ్ళు తేలారంటే అది నిజం కాబట్టి. అలాంటి ఒక నేరస్తుడిని నా కన్నుతో సమానం అంటే అలా నేరాలు ఎవడన్నా చేస్తే మనం జగన్ గారు కన్నుతో సమానం అయిపోతాం అనమాట అనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీలో యువత కలిగించారండి. వాళ్ళు ఊరికే గంజాయి కొట్టి, ఊరికే గొడ్డలు పట్టుకుని, ఊరికే కత్తులు పట్టుకుని తిరగట్లే. దాని వెనకాతలు ఎంత హోంవర్క్ జరిగింది, ఎంత సపోర్టింగ్, నేరస్తులకు సపోర్ట్. ఇదొకటే కాదండి, ఎలక్షన్ కూడా అంబటి రాంబాబు ఎంత దరిద్రమైన పనిచేసాడో తెలుసు. కానీ అంబటి రాంబాబు చాలా మంచోడు, ఉత్తముడు. అతని గురించి గోరంట్ల మాధవ్ గురించి మంచిగా చెప్తాడు, అనంతబాబు గురించి మంచిగా చెప్తాడు. మరొక విజయసాయి రెడ్డి గారి కోసం, ఇప్పుడంటే విజయసాయి రెడ్డి గారు తెలుసుకుని బయటకు వస్తారు అనుకోండి. ఎవరెవరైతే నేరస్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అమాయకుడు, సౌమ్యుడు, అంతంత మాత్రం డబ్బున్నవాడు అని ఇలా ప్రమోట్ చేశాడు. మరి అంత కఠిన నేరస్తుల్ని సపోర్ట్ చేసే ఇంత బలం వాళ్ళ వెనకాల ఉన్నప్పుడు ఎవడన్నా నేరం చేయకుండా ఎందుకు ఉండాలని అనుకుంటారు కుర్రోళ్ళు? ఆల్రెడీ ఆ వయసులో ఉన్న వాళ్ళకి కత్తులు పట్టుకుని అంటాం, వీడియోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఒక క్రేజ్గా ఉంటుంది. దానికి సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ ఇస్తున్నాడు. చాలా ప్రమాదం అండి రాష్ట్రానికి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న యువతకి చాలా ప్రమాదం ఇది. వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో, ఎవరిని నరుకుతారో, ఎవరిని చంపుతారో, ఎప్పుడు జైలుకి పోతారో, లేదా ఎప్పుడు ఎదుటోడు ఏళ్ళ అవతలని చంపే క్రమంలో ఏళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి తెలియదు. ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక సాధారణ ఆంధ్ర పౌరుడిగా మాత్రమే చెప్తున్నాను, ఇది పార్టీ ఫీలింగ్ కాదు. ఏమంటే ఇక్కడ ఎలా మొదలైందండి? ఫస్ట్ రప్ప నరుకుతాం, తొక్కుకుంటూ పోతాం, ఇంకోటి ఏదో చేస్తామని ఫస్ట్ ఫ్లెక్స్లు వెలిసేశారు. అది ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనిది అది. పవన్ కళ్యాణ్ గారు ఒకటి పెట్టారు, ఏంటది? ఎవడో మనల్ని ఆపేది. అదేమి నేరాన్ని పురుగొల్పడం కాదు, ఎదుటి కొట్టడం, చంపడం కాదు. మమ్మల్ని ఎవడో బలవంతంగా ఆపలేరు, మేము ముందుకు దూసుకెళ్తాం అనే కోణం వస్తుంది దానికి. కానీ తొక్కుకుంటూ పోతాం, రప్ప నరుక్కుంటూ పోతాం. ఇది మళ్ళీ వస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాం. ఏం సరి అసలు ఇలాంటిది ఎప్పుడన్నా ఉందా మన చరిత్రలో? ఫస్ట్ అలా మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత ఈ మొదలుపెట్టించేదంతా జగన్మోహన్ రెడ్డి గారు టీం ఉంటుంది వెనకతల. ఫస్ట్ ఇవన్నీ ఇలా ప్లే చేయండి, ప్లకార్డులు ప్లే చేయండి. ఆ ప్లకార్డులు చూసిన యూత్ అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయారు, పలానా కూడా రప్ప నరుగుతూ ఉన్నాడు, నేనైతే పేక్ కోసేస్తానని పెడితే నా ఫోటో ఇంకా హైలైట్ చేస్తారేమో అనే ఆలోచన యువతలో కల్పించండి. చాలా లోతైన సైకలాజికల్ టెక్నిక్ అండి ఇది. అలాగా అది షో చేశారు. షో చేస్తే అది హాట్ టాపిక్ అయిపోయింది. హాట్ టాపిక్ అయిపోయిన తర్వాత దాన్ని సమర్థించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ. ఎస్, రప్ప నరుకుతాం. ఇందులో కూడా ఇది ఏంటంటే అవతల వాళ్ళు అడిగే ప్రశ్నని కట్ చేసి పెట్టారు అంతే. ఇక్కడ కూడా చాలా లోతైన స్ట్రాటజీ ఉంది, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈయన ముందుగానే డిసైడ్ అయిపోద్ది, జగన్ గారు మీరు వెళ్తున్నారు కదా, మీరు కూడా డైలాగ్ చెప్పాలి, కానీ మీరు చెప్పినట్టు ఉండకూడదు. కాబట్టి ఎదర ఒక జర్నలిస్ట్ మిమ్మల్ని అడిగినట్టు అడిగిస్తాం మేము, అతనికి సమాధానం చెప్పినట్టు మీరు ఈ మాటలు మాట్లాడండి, ఇవి మాత్రం ప్రత్యేకంగా కట్ చేసి వీటిని మేము వైరల్ చేసుకుంటాం. ఇది ఐపాక్ స్ట్రాటజీ. చూడండి ఎలా ఉంటాయి వీళ్ళ ప్లాన్స్. అప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చుంటారు, జర్నలిస్ట్ వచ్చి కూర్చుంటాడు. ఆ జర్నలిస్ట్కి ముందే చెప్తారండి, పలానావాడు ఈ డైలాగ్ చెప్పాడు కదా, దాని మీద మీ స్పందన ఏంటని అడగండి జగన్ గారిని నేను. అయితే ఆయన ఆ ప్రశ్న అడిగేస్తాడు మామూలుగా అయితే. కానీ ఆల్రెడీ ఐపాక్ వాళ్ళు జగన్ గారికి కూడా చెప్పారు కదా, అతను చెప్పిన మాట మీరు రిపీట్ చేయండి. మీరు డైరెక్ట్గా గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప నరుకుతాం అనే మాట మీరు చెప్పకూడదు.
చెప్తే అది నెగిటివ్గా వెళ్తుంది. కానీ వేరే వాళ్ళు అడిగితే చెప్పినట్టు చెప్పండి, దాన్ని మాత్రం మేము కట్ చేసుకుని దాన్ని వైరల్ చేస్తాం. స్ట్రాటజీ బా, ఏమి లోతైన స్ట్రాటజీ. అసలు మీరు మీ తెలివితేటలకి మీరు నిజాయితీగా ఉంటే అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి, మీ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి మీరు. కానీ మీరు నిజాయితీ లేకుండా కేవలం ఈ చావు తెలివితేటలతో నెగ్గాలంటే కుదరదండి. ఇప్పుడు కూడా చెప్తున్నాండి. సో వచ్చేసారు, కూర్చున్నారు, ఆడు అడిగాడు అంటే ఏం డైలాగ్ అది అంటే అడిగిన తెలియనట్టు. ఆడు గంగమ్మ తల్లి జాతరలో అనగానే గంగమ్మ తల్లి జాతరలో డైలాగ్ చెప్పినట్టే, వినబడినట్టు కాదు. వినబడినట్టు అయితే ఏమంటారు, గంగమ్మ తల్లి జాతరలో ఏంటి అలా అనాలి. అలా అనలేదు ఈయన. గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం. ఇండైరెక్ట్గా ఈ డైలాగ్ చెప్పాడు ఈయన. ఈ డైలాగ్ని ఇప్పుడు వైసీపీ కుర్రోళ్ళందరూ ఏం చేస్తున్నారు, దాన్ని మొత్తం కట్ చేసుకుని చక్కగా ఇలాగ ఎడిట్ చేసుకుని దానికి ఒక మంచి మ్యూజిక్ వేసుకుని మా ఓడిడిగో మా ఓడే నరికేస్తాను అంటాడు రప్ప రప్ప. మేము నరికితే తప్పెట్టాడు, వాళ్ళు కత్తులు అడుగుని ఎగట్టం మొదలెట్టారు. చూడండి, ఇది వినబడపోతే అడిగిన దానిలాగా ఉందా లేదా ఆయన డైలాగ్ చెప్పినట్టు ఉందా? మీరే చూడండి ఒకసారి. యువతలో ఉన్మాదాన్ని ఏ స్థాయిలో, ఎంత మోతాదులో, ఎంత నైస్గా ఎక్కించాలో అంత నైస్గా ఎక్కించేస్తున్నారు. ఆలోచించుకోండి. అలా అంటే మంచిదే కదా, అలా అనేవాళ్ళు మంచోళ్ళు. అలా ఎవడనంటే నేను సంతోషిస్తాను అని ఎప్పుడైతే ఈయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడో, మరి కుర్రోళ్ళు ఇలా కత్తులు పెట్టుకుని రెచ్చిపోతే ఏం చేస్తారండి? అప్పుడు కూడా అవును ఆడు అలా తప్పు చేశాడు కాబట్టి మా వాడు నరికాడని రెచ్చగొట్టడం ద్వారా మరి ఇంకో 10 మందిని అలా నరకడానికైనా ఆలోచించుకోండి. వైసీపీలో ఉన్న తల్లిదండ్రులు ఆలోచించుకోండి. ఇది అటండి జాతర అటండి, మనం నమ్మాలి. గొడ్లపోటుని గుండెపోటు అంటే మనం నమ్మాలి. ఏమి లేని చోట కోడికత్తి అంటే మనం నమ్మాలి. ఏమి లేని చోట గులకరాయి అంటే మనం నమ్మాలి. అలాగే ఈ కుర్రోళ్ళు ఏదైతే ఉన్మాదంతో ఎగురుతున్నారో ఇది జాతర అంటే కూడా మనం నమ్మాలి. నమ్మేద్దాం అండి. మరి వీళ్ళందరూ ఎవరు? కుర్రోడు ఎవడో ఒకడు అయితే టీడీపీ సింపథైజర్ అన్నారు, ఓకే. మరి వీళ్ళందరూ ఎవరు? రప్ప రప్పని అడుగుతూ నా కొడకలారట. అన్న వస్తాడు, అంతు చూస్తాడు, ఎవడైనా రాని తొక్కు పడేస్తాం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో రప్ప రప్ప. ఈడు అసలైనడు, ఈడు అసలు బాగా వైరల్ అయినాడు. ఈడు 24 దాకా వైసీపీలో ఉన్నాడు, 24 ఎలక్షన్కి ముందు టీడీపీ తీసుకున్నాడట, మళ్ళీ ఇప్పుడు వైసీపీలో తిరుగుతున్నాడు. ఇది ఈసారి ఎవరు? వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు పెడతాం. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు మొదలు పెడతారటండి. మరి ఈయన ఎవరు? మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా మనం. ఇది చూడండి ఎలా గుర్తున్నాడు ఈ సైకోగాడు. ఇలాంటి శాడిజాన్ని తెలియకుండా వైసీపీ యువత బుర్రల్లోకి ఇంజెక్ట్ చేసేస్తున్నారు, ఉన్మాదుల్ని తయారు చేసేస్తున్నారు. ఆ ఉన్మాదంతో ఆడి జీవితం నాశనం, ఆడు కుటుంబం రోడ్డున పడిపోద్ది, మరొక అమాయక కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు. దీని మీద చర్యలు తీసుకోవాలండి ఖచ్చితంగా.